నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. కిరణ్ టీవీ భక్తి ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. గురుగారి ద్వారా పంచాంగం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఒక 1 మంత్ నుంచి అనుకుంటా నేను పిలుస్తున్నాను, ఈ పంచాంగం చెప్పండి గురుగారు రండి అని. మాకు ఇవాళ టైం ఇచ్చారు. సో ముందుగా శుభాకాంక్షలు గురుగారు. మీకు మన ఛానల్ తరపున మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, మీకు కూడా. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల రీత్యా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? మళ్ళీ ప్రకృతి వైప్యంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేయండి. అలానే మనకి పరాభనామ సంవత్సరం, ఈ పరాభనామ సంవత్సరం అనగానే మనకి 2026 నుంచి 2027 ఏప్రిల్ 17 వరకు కూడా కొనసాగేటువంటి మనకి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. తెలుగు సంవత్సరాల ప్రకారంగా చూసినట్టయితే కనుక అందులోనూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంచెం వేరే రకంగాను కొత్తగాను ఉండబోతున్నాయి. కాబట్టి ఏదైనా వైరస్లు వచ్చేదానికి అవకాశం కూడా ఎక్కువగానే కనపడుతూ ఉంది. దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలానే కుటుంబ విలువలు కూడా కొంచెం పెంచుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అలానే ఎవరికి వారి యమునా తీరే అనేటువంటి భావం నుంచి బయటపడాల్సినటువంటిది తరుణం అయితే ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ పరాభనామ సంవత్సరం మనం చూడబోయేది ఏంటంటే కనుక ఆడపిల్లలే మగపిల్లలే పెళ్లి చేసుకునే విధంగా ఏర్పడుతుంది. ఏంటి గురుగారు అలా అంటున్నారు? అంటే అలాంటి వ్యవస్థ ఏర్పడిపోతుంది. దీన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరాభనామ సంవత్సరం అంటే మన పొరుగులు తీసేస్తూ ఉంటుంది. పరాభనామ సంవత్సరం అంటే మన పని మనం చేసుకున్నా కూడా ఎవరో వచ్చి పుల్లలు పెట్టేసి ఆ పనిని చెడగొట్టేసి మనల్ని హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తత్వం ఎక్కువైపోతుంది. వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోతాయి. గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. విలువలు ఉండవు, కుటుంబ వ్యవస్థ ఉండదు, విలువలు ఉండవు, పెద్దవారంటే గౌరవం ఉండదు. ఈ సంవత్సరం అందరికీ కూడా అలానే ఉంటుందా? భూమండలం మొత్తం అలానే ఉందమ్మా. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా విలువలు కాపాడుకుంటూ ఉండాలి. అలానే పెద్దలు ఇచ్చినటువంటి పాఠ్యాలే కాకుండా పెద్దల్ని కూడా గౌరవిస్తూ ఉండాలి. పిల్లలకి బోధన చెప్తూ ఉండాలి. అన్ని రకాలు కూడా అందరూ కూడా తప్పులు, ఇది తప్పు అనిపిస్తే చేయకుండా మంచి రూట్లో వెళ్ళాలి. ఈజీ మనీ కోసం ఎక్కువ మంది చాలా రకాలైనటువంటి వ్యవస్థల్లోకి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు. గురు వ్యవస్థ ఎక్కువలా ఉంది. ఎక్కడికక్కడే మోసపోతున్నామని తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే అండ ఉంటుందో వారొక్కరే హైక్లో ఉంటారు, వారొక్కరే మంచి పద్ధతిలో ఉంటారు. ఇవన్నీ కూడా పరాభనామ సంవత్సరం మనం చూడబోతున్నాం. మనకు తెలియకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. అలానే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అన్నిటికీ నిత్యావసర వస్తువులు అన్నిటికీ కూడా రెక్కలు వస్తాయి. రెక్కలు అంటే ఎగిరిపోవటం కాదు, రేట్లు పెరుగుతాయి. అలానే గోల్డ్, సిల్వర్ లాంటివి కూడా కొంతమేర రేట్ అయితే స్థిరంగానే ఉంటుంది. 1,50,000 నుంచి 1,80,000 మధ్యన గోల్డ్ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. అలానే సిల్వర్ కూడా మ్యాక్సిమం 10 లక్షలు, కిలో 10 లక్షల లోపే ఉండేదానికైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 లక్షల నుంచి 10 లక్షల లోపు మనకి ఈ సంవత్సరంలో చూడబోతున్నాం. కిలో. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే విదేశీ వ్యవస్థ, విదేశీ సంస్థలు, విదేశీ సంబంధించినటువంటి విషయాలు మనం గమనించుకున్నట్టయితే కనుక అన్ని రకాలు కూడా బాగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే అంత పట్టుత్వం ఉండదు. జాబుల పరిస్థితి కూడా అంత బాగుండదు. స్వదేశంలోనే మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ రంగం కన్నా కూడా ఎవరికి వారు ఇండిపెండెంట్గా బతకాలి అనేటువంటి నినాదం ఉంటుంది. ఒకటైతే మంచి జరగబోతుంది. ఏంటది? ఈ పరాభనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా భూమిని నమ్ముకునేటువంటి నినాదం వస్తుంది. ఈ భూమి మీద నమ్ముకొని భూమి మీద పంటలు పండించేసి ఆ పంటల్ని అమ్ముకునే విధంగా, ఆ పంటలతో తినడం విధంగా ఎక్కువగా రైతులుగా మారాలి అనేటువంటి నినాదానికైతే ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, జరిగేటువంటి వ్యవస్థ, వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగా గమనించుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరు కూడా పంటల వైపు వెళ్ళటం, పంటలు పండించుకోవాలి అనే ఒక ఆలోచన రావటం మంచి విషయము. ఇది మాత్రం మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఈ పరాభనామ సంవత్సరం మంచి ఏదైనా జరుగుతుంది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోని చైతన్యం, ప్రతి ఒక్కళ్ళలోని మార్పు వస్తుంది. ఇక ఈ పరాభనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయి అంటే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయంటే కనుక గురువు ఒక గ్రహం మారుతుంది. అతిపెద్ద గ్రహాలైనటువంటి దాంట్లో గురువు మారుతున్నారు. తర్వాత రాహుకేతు కూడా మారుతున్నారు. శని భగవానుడు సైతం అయితే అదే రాశిలో ఉంటారు, కానీ నక్షత్ర మార్పు అయితే చెందుతారు. కాబట్టి ఏదైతే మీనరాశిలో ఉన్నారో ఆ మీనరాశిలోనే ఉంటారు, కానీ నక్షత్ర మార్పు చెందుతారు. శనిదేవుడు. అలానే రాహుకేతులు మారుతున్నారు. రాహుకేతులు వచ్చేసి, కేతు వచ్చేసి కర్కాటక రాశికి వెళ్తారు.
అలానే మకర రాశికి వెళ్తాడు రాహు. అలానే గురువు కూడా కర్కాటక రాశి రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ పరావనామ సంవత్సరంలోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి కాబట్టి పెద్ద గ్రహాల గురించి మాట్లాడడం. ఇక ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా అందులోనూ ముఖ్యమైనటువంటిది రాజ్యాన్ని పాలించేటువంటి రాజకీయ నాయకులు. ఇక ఈ రాజకీయ నాయకుల గురించి ఆలోచించినట్టు కనుక పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం క్షీణించేలాగా ఉంటుంది. పార్టీల్లో కూడా కొంచెం కుమ్ములాట్లు జరిగేలా ఉంటుంది. నైట్ పార్టీలు పార్టీలు ఏ మారుతాయో ఏమొస్తే కూడా కొంచెం గొడవలయ్యేటువంటి దానికైతే ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నింటిలో కూడా కొంచెం కుమ్ములాట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా భావోద్రేకాలు ఎక్కువగా అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళగా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళు పిల్లలుగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి వ్యవస్థ మారిపోతుంది. కాబట్టి దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. వీటన్నిటి కూడా సమానత్వంగా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కూడా ఎవరికి నచ్చినటువంటి వారికి దైవుని యొక్క ఆరాధనలో ఉంటే కొంతమేర వీరికి బాగా అయ్యేదానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక మనకి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల్లోకి మనం ఒకసారి అడుగు పెట్టినట్టయితే కనుక గురుగారు, ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి. మళ్ళీ ఉగాది నుంచి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఒకసారి తెలియజేయండి. అలానే పరావనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది వృషభ రాశి ఏదైతే ఉందో ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ముందు మనం చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇది మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇవి ఏంటంటే కనుక ఈ పరావనామ సంవత్సరంలో మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వారి యొక్క స్థితిగతుల్ని మనము గమనించి వాటిని గుణితంగా పరిగణన తీసుకొని ఆ ప్రకారంగా ఓవరాల్గా ఆ రాశి వారికి ఇలా ఉండబోతుంది అని ఒక గణిత శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది ఇది. అంతేగాని వారి యొక్క వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. ఇప్పుడు ఆ రాశిలో వారు సీఎం ఉండొచ్చు, పిఎం ఉండొచ్చు, బిల్ కలెక్టర్ ఉండొచ్చు. కానీ ఆల్రెడీ డబ్బులు ఉన్న వారు అనుకోండి, వారికి ఏముంటుంది, జాతకాలతో పనే ఉంది, వారి అదృష్టం పర్సనల్ హోరోస్కోప్ అది వేరే ఉంటుంది, పర్సనల్ జాతకం ఇది ఓవరాల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా పర్సనల్ హోరోస్కోప్ అంటే దానికి వేరే వారు చూయించుకోవాలి. అది ఏదైనా సమీపంలో గురువు ఉంటే ఒకటి చూయించుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనం చూసుకోవాలి. అలానే వృషభ రాశి వారికి ఆర్థికమైనటువంటి స్థితిగతులు అయితే కొంతమేర బాగానే ఉంటాయి. అందులో ముఖ్యంగా నరదిష్టి నరఘోష అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఇండస్ట్రీలు కానీ ఏదైనా వ్యాపారం కానీ స్థాపించినప్పుడు, పార్ట్నర్షిప్ వ్యాపారంగా మొదలుపెట్టినప్పుడు వారు తినడమే సరిపోతుంది. వీరికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్కి, వీరికి ఉన్నటువంటి మైండ్ సెట్కి, వీరు ఎంతసేపుకి 10 మందికి ఏం చేసామా అనేటువంటి ఆలోచనలో నష్టపోతూ లాస్ అవుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దాని గురించి కొంత ఆలోచించుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొత్తగా చేసేవారు ఉంటే చేయకూడదు. అలానే ఇంకోటి ఏంటంటే కనుక ఆల్రెడీ చేసేవారు ఉంటే కనుక కొనసాగుతూ ఉంటుంది. దాని మించి మనం ఏం చేయలేం. ఏదైనా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే అసలు చేయకూడదు, పార్ట్నర్షిప్ చేయకూడదు, ఈ ఇయర్ మొత్తం చేయకూడదు, పార్ట్నర్షిప్ చేయకూడదు. అదే పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, ఏదైనా ఇండస్ట్రీలు స్థాపించుకోవచ్చు. బుక్స్ సంబంధించిన కానీ కాలేజీ ఇన్స్టిట్యూట్స్, అలానే విదేశానికి వెళ్ళడానికి కన్సల్టెన్సీస్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, అలానే కొరియర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. షేర్స్, మ్యూచువల్స్ లాంటివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో బాగుంటుంది, మార్కెటింగ్ రంగాల్లో బాగుంటుంది. ఇలా ఏదైనా ఇండిపెండెంట్గా చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఈ సంవత్సరం పరావనామ సంవత్సరంలో పనికిరావు. వీరికి ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే ఆ వ్యసనంలో ఒకటి వదిలివేయాలి. అప్పుడు వీరు బాగుపడేదానికి ఉంటుంది. అదే పెద్ద పరిహారం. సిగరెట్ తాగడమా, మందు తాగడమా, జోదం ఆడటమా, అలాగే బెట్టింగ్లు పెట్టడమా, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాంట్లో ఒకటి వదిలేశారనుకోండి ఖచ్చితంగా బాగుపడేదానికి ఉంటుంది. కాబట్టి పరావనామ సంవత్సరంలో పారదోలాలి అంటే మనలో ఉండే చెడు వ్యసనాన్ని పారదోలాలి, మంచిని కొనుక్కొచ్చుకోవాలి. అసలు మంచి అదే వచ్చింది. కాబట్టి అప్పుడు వీరికి బాగుపడే లక్షణాలు ఉంటాయి. లేదా గ్రహాలన్నీ కూడా వీళ్ళని ఈడిపిస్తూనే ఉంటాయి, వెనక్కి లాగుతూనే ఉంటాయి. కాబట్టి 9 గ్రహాలు వెనక్కి లాగే కన్నా ఒక చెడు అలవాటు వదిలేస్తే ఆటోమేటిక్గా పై స్థానానికి వెళ్తారు. అదొకటి చేయాలి వృషభ రాశి వారు. ఇంకా పెళ్లి కానటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కొంచెం పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటారు? ఈ సంవత్సరం అంత గ్రహస్థితి అయితే ఆల్రెడీ సంపాదించింది అయితే లాగేస్తారు. ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ వ్యాపారాలు అదేదో పెట్టేసి దాన ధర్మం చేసేస్తారు. కొత్తగా ఏదైనా చేసేవారంటే నిలబడటం అనేది ఈ సంవత్సరంలో కొంచెం ఇబ్బందిగానే ఉంది. మొదలు పెట్టడమే ఉంటుంది కానీ నిలబడటం అనేది టైం పడుతుంది. కాబట్టి పెళ్లి చేసుకుని ఇంకొక మళ్ళీ ఇది తగిలించుకున్నట్టే కదా. కాబట్టి ఆ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా పెళ్లి చేసుకోకపోవడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా. ఇక తప్పదు, అమ్మాయి మిస్ అయిపోతుంది, అబ్బాయి మిస్ అయిపోతాడు, ఇంక వీళ్ళు పోతే నా జీవితం లేదు, తప్పదు అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి తగ్గ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. గురువు గారికి దక్షిణ ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే వీరికి విదేశీయానం అయితే ఈ సంవత్సరం కనపడట్లేదు. విదేశీయానం పెద్దగా వీరికి అంతగా కనిపించలేదు. కానీ స్వదేశంలోనే ఏదైనా వ్యాపారం చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకైతే పోటీ పరీక్షలు బాగానే ఉంటుంది. ఎదుటి వారికి నేనేదో సాధించాను, నేనేదో సంపాదించాను కాకుండా కష్టపడాలి,
నైట్ పూట రేపొద్దున ఎగ్జామ్ ఉందనగానే పబ్బులకి క్లబ్లకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి కాకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని ధ్యానంలో ఉంటుంటే కనుక విద్యార్థులకి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు కూడా పాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. వీరి మీద ఉండేటువంటి చెడు వ్యసనాలతోనే వీళ్ళు ఆలోచించరు. ఎవరో వచ్చేసి అబ్బా ఈ అబ్బాయి బాగా చదువుతాడు, ఈ అమ్మాయి బాగా చదువుతుంది, మంచి పాస్ అవుతుంది, కలెక్టర్ అయిపోద్ది అని చెప్పేసి అనగానే వీళ్ళకి వ్యసనం, ఇంకా ఆ నరదిష్టి తగిలిపోద్ది అనమాట. ఇంకా అనేజీ అయిపోతారు, చదవలేరు, సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఇవి వేరే పని చేసుకుంటూ ఉంటారు చదువు వదిలేసి. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా చదువుకుంటే మంచి ఉత్తీర్ణులు అవుతారు. ఓకే, ఉద్యోగ రీత్యా ఎలా ఉంది గురుగారు? ఇప్పుడున్న కాలంలో ఎలా అంటే చదువుకి తగ్గ జాబ్స్ అయితే ఎవ్వరూ చేయట్లేదు. కొంతమంది అయితే చదువుకి తగ్గ జాబ్ రాక అలానే జాబ్ చేయకుండా కొంతమంది అలానే మిగిలిపోతున్నారు. సో ఉద్యోగ రీత్యా ఎలా ఉంది? ఉన్న ఉద్యోగాలు అయితే మాత్రం అట్లే ఉన్నాయండి, పర్వాలేదు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగాలు కావాలంటే కనుక ఆగస్టు తర్వాత ప్రయత్నం చేయాలండి. ఇప్పట్లో అయితే ఏం లేవు వీరికి. ఆగస్టు తర్వాత అయితే బాగుంటుంది. దానికి తగ్గ పరిహారాలు కూడా వీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగుంటుంది. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజులు కానీ కలర్ కానీ ఏంటి గురుగారు? అలానే వృషభ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా వీరికి ఎల్లో కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, అలానే ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి చాలా బాగుంటుంది. ఆరెంజ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి ఈ మాసం అంటే కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా పరావనామ సంవత్సరం మొత్తం కూడా ఈ కలర్స్ అనేది వీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే వీరికి ప్రికాషన్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రికాషన్ కూడా చెప్తాను. దానికన్నా ముందు వీరికి ఏంటంటే నెంబర్ వచ్చేసి 5-1, 7-1, 5-1, 6-1 ఈ 2 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి. అలానే వీరికి తూర్పు దిక్కునైతే వీరికి ఇంకా అద్భుతంగా ఉంది. వీరికి కలిసి వచ్చే రోజు కూడా అయితే వీరికి గురువారం 1, శుక్రవారం 1, 2 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు ప్రతిరోజు కూడా జీలకర్ర కొంచెము, వాము కొంచెము, మెంతులు కొంచెము, సోంపు కొంచెము, ఈ 4 కూడా కలగలుపుకొని వేపుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ 1 టీ స్పూన్ సుమారు రోజు తినాలి. వీరు వాటర్ తాగాలి, హాట్ వాటర్ వేసుకుని తాగాలి. ఇలా చేస్తే కనుక వీరికి అన్ని రకాల సమస్యలు కన్నా కూడా కొంచెం మీరు దగ్గర రాకుండా ఉంటాయి. అలాంటి ఒక్కొక్క ఇంటీరియల్కి ఒక్కొక్క గ్రహం తోడై ఉంటుందన్నమాట. ఒక్కొక్క గ్రహానికి అధిపతి ఉంటుంది. అందుకని ఆ పౌడర్ తినడం వల్ల వీరికి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా సానుకూలంగా పడేసి మంచి శుభదృష్టితో ఉండేదానికి ఉంటుంది. కాబట్టి మారే అవకాశం ఉంది. దాంతోపాటు వీరు పరిహారాలు, దేవునికి సంబంధించిన పరిహారాలు కూడా వీరు చేసుకోవాలి. గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి ప్రతిరోజు కూడా తల చుట్టూ తిప్పుకొని అది ఎక్కడైనా దూరంగా పడివేయాలి. రోడ్డు మధ్యలో వేయకుండా రోడ్డుకి ఇరువైపులో వేసుకోవాలి. ఇది సాయంత్రం సమయంలో చేసుకోవాలి. కనీసం 3 రోజులకు ఒకసారి చేసుకోవాలి, సంవత్సరం మొత్తం కూడాను. ఇక దీంతో పాటు వీరు కర్పూరం బిళ్ళలు ఒక 5 కూడా తీసుకొని ఎవరికి నచ్చింది వారు చేసుకోవచ్చు. రెండిట్లో కర్పూరం బిళ్ళలు ఒక 5 ఏ సమయం చేయొచ్చు. ఇక తల చుట్టూ 7 టైమ్స్ తీసుకొని మనం ముందు వేసుకొని కాల్చుకోవాలి. వాటిని కాల్ చేస్తే కనుక వాటిని వాటి కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ కూర్చోవాలి. అప్పుడు వీరికి ఉన్నట్టు నరదిష్టి నరకోశం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతోపాటు వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టాలి, ఆవుకి గోధుమ రొట్టె తినిపియాలి. దాంతోపాటు రేగిపళ్ళు చూర్ణం ఉంటుంది. రేగిపళ్ళు చూర్ణంతో పాటు వీరు నీళ్లు కాగిలి నీళ్ళలో వేసుకొని ఆ నీటిని స్నానం చేసినట్టయితే చర్మవ్యాధులన్నీ కూడా వీరు తగ్గేలా ఉంటుంది. గ్రహారీత్యా కూడా దోషాలు పోతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకుని సంవత్సరం మొత్తం వీరు అదృష్టవంతులేదానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు. ఉగాది నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.